హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస మంచికంటి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. ఇక్కడ చూస్తున్నారుగా మా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. కృష్ణుడి అయితే పూజ అయితే చేసేసాను. ఇంకా కృష్ణుడికి ఇష్టమైన ప్రసాదం కూడా పెట్టేశాను. ఇంకా పూజ కంప్లీట్ అయ్యాక పిల్లలకైతే స్నానాలు చేయించి వాళ్ళిద్దరిని కూడా అలా సరదాగా అయితే కృష్ణుడు గోపిక గెటప్స్ అయితే వేద్దాం అనుకుంటున్నా. బట్ చూద్దాం ఏం చేస్తారో మా పిల్లలు. కొంచెం హెల్త్ అయితే బాగాలేదు పిల్లలకి, జలుబు ఉంది. చూద్దాం, ట్రై చేద్దాం. ఇంకా అలాగే ఉట్టి కూడా కొడతారు. ఇవన్నీ అయితే వీడియో షూట్ చేస్తాను. అయిపోయింది కృష్ణాష్టమి కదా, పూజ కంప్లీట్ అయితే చేశాను. ఇంకా పాప కూడా హాలిడే కదా, ఇంకా పిల్లలకి అయితే మ్యాగీ చేస్తున్నా. మాకైతే బియ్యం పిండి చేస్తున్నా, ఉప్పుడు పిండి. చూడండి, పిల్లలకైతే మ్యాగీ రెడీ అయిపోయింది. ఇంకా మాకైతే ఉప్పుడు పిండి, బియ్యం పిండితో చేస్తారుగా, ఇదైతే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయ పచ్చడితో తింటే. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి, ఆఫ్టర్నూన్కి అయితే పప్పు అయితే చేశాను. ఆ రోజు దోసకాయ పప్పు. ఇంకా మేమైతే తింటున్నాం. బాబుగాడు అయితే పడుకున్నాడు. ఇంకా నేను, అత్తయ్య, పాప అయితే తినేస్తున్నాము. ఇంకా వీళ్ళని అయితే రెడీ చేయాలి, ఈవినింగ్ చేద్దాంలే అనుకుంటున్నాను కదండి. ఇంకా నేనైతే చిక్కుడుకాయలు అయితే ఒలుస్తున్నాను. రేపు మార్నింగ్ పాపకు స్కూల్ ఉందిగా, మార్నింగ్ కుదరదు కర్రీ ప్రిపేర్ చేయడానికని ఇప్పుడైతే టైం ఉందని అయితే ఒలుస్తున్నా. ఇంకా పిల్లలకి అయితే పాలు వేడి చేశాను. ఇంకా వాళ్ళు అయితే పాలు తాగుతారు. మార్నింగ్ నుంచి అసలు కుదరలేదు వీళ్ళిద్దరికీ గోపిక కృష్ణుడు వేషం వేద్దామని. బట్ చూద్దాం ఇప్పుడు కుదురుతుందో లేదో. ఇక్కడ వచ్చేసి కృష్ణాష్టమి రోజు అయితే వీళ్ళని రెడీ చేయలేదండి. ఆ తెల్లారు అయితే చేశాను, ఎందుకంటే ఆ రోజు ఉట్టి కొట్టలేదు. మళ్ళీ నెక్స్ట్ డే అయితే ఉట్టి కొట్టారు. అదే సాయంత్రం అయితే అది ఏదో నక్షత్రమో ఏదో కలవలేదో ఏదో సంథింగ్ అన్నారండి. ఇంకా నెక్స్ట్ డే రోజు అయితే ఉట్టి కొట్టారు. ఇక్కడ చూస్తున్నారుగా, పాప అయితే వాళ్ళ డ్యాన్స్ క్లాస్ దగ్గరికి అయితే వెళ్ళింది. డ్యాన్స్ క్లాస్ మేడం అయితే అందరినీ గోపిక వేషాలు వేసుకొని రమ్మంటే అయితే వెళ్ళింది. ఇంకా తననైతే అలా రెడీ చేశాను. ఇంకా మా బాబుగాడు అయితే రెడీ అయ్యాలి. ఇక్కడ చూస్తున్నారుగా, రామయ్య తండ్రి కూడా వచ్చేసాడు. దేవుడు ఉండగా దేవుడు ఎదురుగా ఉట్టి అయితే కొడతారు. ఇంకా చాలా బాగుంటుంది. అలా చిన్న చిన్న బిట్లు అయితే వీడియో షూట్ చేశాను. ఇంకా మా పాప అయితే ఎలా ఉంది గోపిక వేషంలో చెప్పేయండి. అందరు పిల్లలు గోపిక వేషాలు అయితే వేసుకున్నారు. ఒక ఇద్దరు పిల్లలు అయితే కృష్ణుడి గెటప్ వేసుకున్నారు. ఇంకా ఆ కృష్ణులతో కూడా ఫొటోస్ తీశాను. ఇంకా ఇక్కడైతే ఉట్టి అనేది కొడుతూ ఉన్నారు. ఇంకా చూస్తున్నారు కదండి, ఆ రోజు అయితే బాగా మబ్బు కూడా చేసింది. అందుకే దేవుడు అయితే వచ్చాడు, గబగబా అయితే వెళ్ళిపోయారు. ఇంకా మేఘాలు కూడా కనిపిస్తున్నాయి మీకు అయితే. ఇంకా పాప అయితే ఇంకా మళ్ళీ వాళ్ళ లోపలికి గుళ్ళోకి అయితే వెళ్ళాక ఇంకా మేడం అయితే అందరు గోపిక గెటప్లో ఉన్నారు కదా అని కృష్ణుళ్ళని మధ్యలో పెట్టయితే ఒక పాటకైతే డ్యాన్స్ అయితే చేపించింది. అటు పక్క అయితే ఉంది మా పాప. డ్యాన్స్ అయితే వేయట్లే, అంటే వీళ్ళు న్యూగా నేర్చుకునే వాళ్ళు. పాత పిల్లలు ఇంతకుముందు నేర్చుకున్న పిల్లలతో అయితే వేపిస్తూ ఉంది. అలా చిన్న బిట్టు వీడియో అనేది షూట్ చేశాను, సరదాగా గుర్తుగా ఉంటుంది కదా అని. ఇంకా ఇక్కడ వచ్చేసి అందరూ అయితే కృష్ణుడితో ఫోటోలు, వాళ్ళ డ్యాన్స్ క్లాస్లో ఉన్న పిల్లలందరూ వాళ్ళ మేడం అందరు కలిసి అయితే ఫోటో దిగారు అలా స్టెప్ పెట్టి. ఇంకా తర్వాత అయితే నలుగురుగా ఇండివిజువల్గా కూడా దిగారు. అన్నీ అలా చిన్న చిన్న బిట్లు అయితే షూట్ చేశాను. ఇటు చివరిలో ఉంది మా పాప అయితే. ఇంకా తర్వాత అయితే మా పాప వచ్చి ఆ చిన్ని కృష్ణులతో కూడా బాగానే దిగింది. వాళ్ళిద్దరు కూడా వీళ్ళ డ్యాన్స్ వాళ్ళే. ఒక కృష్ణుడితో ఒకసారి తినొచ్చేసి మా పాప స్కూల్ ఫ్రెండ్, క్లాస్మేట్, తనతో దిగింది. అలాగే ఈ కృష్ణుడితో అయితే ఏకంగా సాంగ్య చేసేసారు. ఇదే ఫ్రెండ్స్ లాగా వచ్చేసి నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.